పరిపాలన పెట్టి మళ్ళీ వాళ్ళే అధికారం రావాలి. ఈ సంక్షేమ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పైన మా వైఎస్ఆర్ పార్టీలో చేరారు. దీనికి కృషి చేసిన ఉదయతుల్లా గారికి వాళ్ళ కుటుంబానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చేరిక ఎలా అంటే ఇక్కడ ధర్మవరం నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు చూసి ఇంతకుముందు ఎంతోమంది వచ్చారు ఎమ్మెల్యేలు, వచ్చినా కూడా ఎవరు ధర్మవరంని పట్టించుకునే నాతుడు లేడు. కానీ మన అన్నగారు ఇక్కడే స్థానికంగా ఇల్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉండి ప్రజల కోసమే పాటుపడుతూ ప్రజల మధ్యలోనే తిరుగుతూ ప్రజల సేవ కోసం పాటుపడుతున్నాడనే ఉద్దేశంతో ఇక్కడ 38వ వార్డు నుంచి అలాగే 39, 37, 36 వార్డుల నుంచి కూడా దగ్గర 200 పైన ప్రజలు చేరారు. కొనసాగాలని దీనికి మేమంతా మైనార్టీలు మా ఎక్కడెక్కడ మైనార్టీలు ఉన్నారో వాళ్ళతో కలిసి మాట్లాడి మా ప్రభుత్వం బాగా మంచి పనులు చేస్తున్నది, మా పార్టీలోకి చేరండి వాళ్ళని విన్నవించుకుంటాము. ఎందుకంటే ఈ ధర్మవరంలో మైనార్టీలకు చాలా పెద్ద పీట వేశారు మన ఎమ్మెల్యే గారు. ఎలా అంటే మున్సిపాలిటీలో దగ్గర 4 కౌన్సిలర్ పోస్టులు, 2 కోఆప్షన్ పోస్టులు ఇచ్చాడు. అలాగే 20 ఎకరాలు ఈద్గాకు, అలాగే మన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% మాకు మైనార్టీలకు ఇవ్వడం వల్ల, ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మేము బీసీలు అయ్యాము. బీసీలు కావడం వల్ల ఇక్కడ 38వ వార్డు కౌన్సిలర్ శంషాద్ బేగంని వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం కల్పించినందుకు మా నాయకునికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభను జయప్రదం చేసిన ప్రజలకు, ప్రజా నాయకులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఓకేనా? ఈ దినం నేను వైఎస్ఆర్ పార్టీలో నాకు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన మా ముస్లిం మిత్రులు, మా సోదరులు కలిసి ఈ కార్యక్రమం దీంతో జయప్రదం చేసినారు.